దేశవ్యాప్తంగా ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 72 గంటల్లో దేశ రాజధానిలో వేడి గాలులు పలువురి ప్రాణాలను తీసుకున్నాయి. పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీలో 2 రోజుల్లోనే 5గురు మృత్యువాత పడ్డారు. వడదెబ్బతో వెంటిలేటర్పై మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. వడదెబ్బ కారణంగా ఉత్తరప్రదేశ్లోనూ పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. వడదెబ్బ కారణంగా ఢిల్లీలో మరణాల రేటు 60% నుంచి 70%గా ఉంది. నెల రోజులుగా ఢిల్లీ వాసులు అధిక ఉష్ణోగ్రతలు, ఎండవేడితో అల్లాడిపోతున్నారు. దాదాపు నిత్యం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం అయితే ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిన్న హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో బుధవారం వరకు వేడి గాలులు వీచే అవకాశం ఉందని, రేపు ఎల్లుండి కాస్త ఉపశమనం ఉండవచ్చునని వాతావరణ శాఖ వెల్లడించింది. ఋతుపవనాలు రావడానికి మరో 2 వారాల సమయం ఉందని, ఈ నేపథ్యంలో అప్పుడే ఎండల నుంచి ఉపశమనం ఉండకపోవచ్చునని తెలిపింది. ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నారు. వడదెబ్బ కారణంగా మరణాల రేటు కూడా 60 నుంచి 70%గా ఉంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సమ్మర్ అయిపోయినా కూడా ఇంకా అంటే జూన్ మాసం సగం నెల అయిపోయినా, జూన్ నెల సగం అయిపోయిన తర్వాత కూడా ఇంకా హీట్ వేవ్ అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ పూర్తిగా హీట్ వేవ్ కి కష్టపడుతుందని చెప్పుకోవచ్చు. 50 డిగ్రీస్ కి పైన, అంటే ముఖ్యంగా మనం వెదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్ గా విడుదల చేసిన డేటా ప్రకారం చూసుకున్నట్టయితే సుమారు 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు కూడా ప్రతిరోజు హీట్ వేవ్ ఉంటుందని, అదేవిధంగా 5 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఫ్లక్చుయేషన్స్, అంటే అప్స్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ కూడా పాసిబుల్ అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇలాంటి సిచ్యువేషన్ మరి ఇంకొక 2-3 రోజులు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని కూడా తెలియడం జరిగింది. అయితే మరో డిపార్ట్మెంట్, మెటరాలజికల్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక 2-3 రోజుల్లో హీట్ వేవ్ ఇట్లానే కొనసాగినా కానీ ఒక 2-3 రోజుల్లో ఢిల్లీ వ్యాప్తంగా హెవీ రెయిన్ ఫాల్స్ అయితే ఉంటాయని, అదేవిధంగా ఢిల్లీతో పాటు వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయాల్లో కూడా హెవీ రెయిన్ ఫాల్స్ ఉంటాయని, హీట్ వేవ్ కారణంగానే ఆ వర్షాలు కూడా పడతాయని, సో వర్షాలు పడేదానికి అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించడం జరిగింది కదా. రైట్, థ్యాంక్ యూ మానస్.